వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో పేరొందిన వినియోగదారుల ఉద్యమ పితామహులు దివంగత పిఎస్ఆర్కే తిమ్మాజీరావు హేజీబు సత్యనారాయణ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక రామారావుపేట గాయత్రి భవన్లో సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం నందు పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టం ప్రయోజనాలు ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా యువకులు కృషి చేయాలని కోరారు. నగర గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు వినియోగదారులు రక్షణ చట్టం ప్రయోజనాలు హక్కులు బాధ్యతలు అంశం మీద వారిరువురికి అంకితమిస్తూ ప్రత్యేకంగా ముద్రిస్తున్న 10,000 కాపీల పుస్తక ప్రతులను జూన్ నుండి ఉచితంగా పంపిణీ చేసే ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతు బజార్ మున్సిపల్ మార్కెట్ వినియోగదారుల సంఘాలతో పాటుగా ఆగస్టు 15న 18 మంది సీనియర్ సిటిజన్స్ తో గ్రేటర్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పలువురు సీనియర్ సిటిజన్స్ మహిళలు పాల్గొన్నారు. వినియోగదారుల ఉద్యమ పితామహులు తిమ్మాజీరావు సత్యనారాయణ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన రమణరాజు శ్రీరామచంద్రమూర్తి. ఆర్జులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఎస్ఆర్కే తిమ్మాజీరావు గారు ప్రముఖ న్యాయవాదిగా ఉండి అమూల్యమైనటువంటి సేవలు అందించారు. అట్లాగే హేజీబు సత్యనారాయణ గారు కూడా ఎంతో మందికి తెలియని వారికి కూడా ఈ రక్షణ చట్టం ద్వారాగా అనేకమైనటువంటి ప్రయోజనాలు కల్పించారు. సుమారుగా పిఎస్ఆర్కే తిమ్మాజీరావు గారు 32,000 కేసుల వరకు కూడా ఉపయోగం చేయగా 12,000కు పైబడి స్వతంత్రంగా వాళ్ళకి అప్లికేషన్స్ రాసి వాళ్ళకి న్యాయం కలిగించేటువంటి అవకాశాన్ని హేజీబు సత్యనారాయణ గారు నిర్వహించారు. కాబట్టి ఏంటంటే వినియోగదారుల ఉద్యమం అనేటువంటిది ఎక్కడికక్కడ సంఘాలు ఏర్పాటు చేయడం ద్వారా నవతరం ఏర్పాటుతోటి ఈ చట్టం ప్రయోజనాలు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజోపయోగమైనటువంటి వాతావరణం వస్తుందని పౌర సంక్షేమ సంఘం భావిస్తోంది. మరి సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి గారి అధ్యక్షతన ఇక్కడ గాయత్రి జ్యోతిష్యాలయంలో ఈ యొక్క వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఆ మహనీయులకి ఆ యొక్క ఉద్యమ పితామహులకి పూలమాల వేసి కార్యక్రమం చేసేటువంటి కార్యక్రమం జరిగింది. అంతా శుభప్రదంగా వినియోగదారుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.